ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో దళితులకు తీవ్ర అన్యాయం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది దళిత వ్యతిరేక బడ్జెట్గా అభివృద్ధిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ తమాషా పద్ధతిలో నిధులు కేటాయించాలని చెప్పేసి ఇవాళ ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వం కార్యక్రమం చేస్తూ ఉంది. దేశవ్యాప్తంగా సంస్థల చట్టాన్ని ఈరోజు తీసుకురావాలని చెప్పేసి అనేక సామాజిక సంఘాలు, ప్రజా సంఘాలు, ముఖ్యంగా వామపక్షాలు ఈరోజు కోరుతున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఈరోజు పట్టణంలో వివరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ బడ్జెట్లో పూర్తిగా ఈరోజు బడ్జెట్లో కొంత గత బడ్జెట్ కంటే ఈ బడ్జెట్ కొంత పెంచినట్టుగా కనిపిస్తున్నప్పటికీ పూర్తిగా ఎంతైతే తమాషా పద్ధతిలో జనాభా ప్రకారం నిధులు కేటాయించాలని చెప్పినటువంటి ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదు. 20% నిధులు 20% ఈరోజు 20 కోట్ల మంది 20% ఈరోజు దళితులుంటే దాని ప్రకారం నిధులు కేటాయించాలి. ఇవాళ 50 లక్షల కోట్ల బడ్జెట్లో దళితుల వాటా ఎంత చూసినప్పుడు ఆహార పద్ధతిలో నిర్వహించబడుతుంది. అందుకని దళితుల సంక్షేమం కోసం, దళితుల యొక్క ఈరోజు సంక్షేమ అమలు కోసం ఎక్కడ కూడా పట్టణంలో వివరిస్తూ ఉంది ప్రభుత్వం. అందుకని దళితులకు వ్యతిరేకమైనటువంటి బడ్జెట్ ఈరోజు దళితుల కోసమే బడ్జెట్ కేటాయిస్తున్నామని చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ కూడా దళితుల సంక్షేమం కోసం కానీ దళితుల అభివృద్ధి కోసం కానీ ఖర్చు చేయడం లేదు. ఈరోజు దళితుల ఇతరులకు ఈరోజు బడ్జెట్ కేటాయించేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి. అందుకనే దళితుల కోసం పెట్టినటువంటి బడ్జెట్ దళితుల సంక్షేమం కోసం, దళితుల అభివృద్ధి కోసం మాత్రమే ఖర్చు చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ బడ్జెట్ని ఈరోజు తమాషా పద్ధతిలో ఏదైతే ఉందో దాని ప్రకారం దళితులకు బడ్జెట్ని సవరించి నిధులు కేటాయించాలి అని చెప్పేసి కేవీఎస్గా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితుల మీద దాడులు, వివక్షత ఈరోజు పెద్ద ఎత్తున కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు బడ్జెట్లో కూడా ఈరోజు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది. అందుకనే ఈ ప్రభుత్వం ఇప్పటికైనా ఈ బడ్జెట్లో సవరణ చేయాలి. దళిత సంక్షేమం, అభివృద్ధి దానికి అనుగుణంగా నిధులు కేటాయించాలి అని చెప్పేసి కేవీపీఎస్గా డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వం కనుక ఈరోజు దళితులను విస్మరిస్తే తప్పకుండా రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వానికి గట్టి గుణపాఠం చెప్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం.